హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం 2024లో మన టాలీవుడ్లో ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి, ఎన్ని సినిమాలు హిట్ అయినాయి అని ఈ డాటా మొత్తం మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా వినండి. ఏంటంటే ఈ 2024 ఇయర్లో మన టాలీవుడ్లో 255 సినిమాలు వచ్చినాయి. 255 సినిమాలు వస్తే క్లియర్గా హిట్ అయిన సినిమాలు 9 సినిమాలు హిట్ అయినాయి. అంటే 3.5% మాత్రమే మన టాలీవుడ్ సక్సెస్ రేషియో ఉన్నది. ఇక్కడ చూస్తేనేమో మన టాలీవుడ్ స్టేట్స్ దాటి దేశాలు దాటి ఎక్కడెక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్ పోతుంది. కానీ చూస్తేనేమో మన టాలీవుడ్ సక్సెస్ రేషియో 3.5% మాత్రమే ఉన్నది. సో ఈ 3.5% అంటే ఈ 9 సినిమాలు మాత్రమే హిట్ అయినాయి. ఈ 9 సినిమాలు కూడా మామూలుగా హిట్ కాలేదు, డబుల్ బ్లాక్ బస్టర్, త్రిబుల్ బ్లాక్ బస్టర్లు అయిన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల గురించి మాట్లాడుకుందాం. అవి ఎంత బిజినెస్ చేసినాయి, ఎంత ప్రాఫిట్స్ ఇచ్చినాయి, అవన్నీ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ 2024లో హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమాల లిస్ట్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2 ఉన్నది. ఇది ఇంకా నడుస్తూనే ఉన్నది, అయినా కానీ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. మిగతా అన్ని సినిమాల కంటే హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ ఇచ్చింది. సో ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాని 617 కోట్లకు అమ్మితే అది ఇప్పటి వరకు 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ 1800 కోట్ల లెక్కించి మన జిఎస్టీ, మన థియేటర్ రెంట్లు తీసేస్తే మన డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చింది 853 కోట్లు. అంటే మన పుష్ప 2 మొత్తం 233 కోట్లు మన డిస్ట్రిబ్యూటర్కి లాభంగా ఇచ్చింది. అండ్ ఇంకా ఇది నడుస్తూనే ఉన్నది, ఇంకా ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు. సో అందరూ పండుగ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన సినిమా మన కల్కి సినిమాని 350 కోట్లకు అమ్మితే అది 1061 CR గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో నుంచి షేర్ 539 CR, అంటే మొత్తం 190 కోట్ల రూపాయలు మన డిస్ట్రిబ్యూటర్లకి లాభంగా వచ్చింది ఈ సినిమా ద్వారా. సో జనరల్గా పెద్ద సినిమాలు అనగానే ఇంత హ్యూజ్ ప్రాఫిట్స్ ఎవరికి రావు. ఓన్లీ 100 CR మీద ఒక 2-3 కోట్లు మన డిస్ట్రిబ్యూటర్లకి వస్తుండే. కానీ ఈ పెద్ద సినిమాలు ఈసారి మాత్రం చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ ఇచ్చినాయి. నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా, అందరినీ షాక్కి గురి చేసిన సినిమా మన హనుమాన్. ఈ సినిమా కేవలం 30 కోట్లకి అమ్మితే అది 300 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ 300 కోట్ల గ్రాస్ల నుంచి షేర్ 150 కోట్లు అయితే మొత్తంగా ప్రాఫిట్ 107 కోట్ల ప్రాఫిట్ మన డిస్ట్రిబ్యూటర్ల చేతికి వచ్చింది. ఈ సినిమాతో బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు పండుగ చేసుకున్నారు. నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా మన జూనియర్ ఎన్టీఆర్ దేవర కలెక్షన్స్ తెలియాలంటే దేవర కథ నాలా. సో మన దేవర సినిమాని 182 కోట్లకి అమ్మితే అది 450 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. సో ఇందులో మిగిలిన షేర్ 256 కోట్లు, అంటే మొత్తంగా 74 కోట్ల లాభాన్ని మన డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు. సో మొత్తానికి మన జూనియర్ ఎన్టీఆర్ సోలో బ్రేక్ ఈవెన్ కొట్టిండి ఈ సినిమాతోటి, అది కూడా నెగిటివ్ టాక్ తోటి. సో నెక్స్ట్ సినిమా, ఈ సినిమా కూడా అందరినీ షాక్కి గురి చేసిన సినిమా ఏంటంటే టిల్లు స్క్వేర్. ఈ సినిమాని 27 కోట్లకి అమ్మితే ఇది 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం అందరినీ షాక్కి గురి చేసింది. మన సిద్ధు జొన్నలగడ్డ 100 crore క్లబ్లో చేరిపోయాడు ఈ సినిమాతోటి. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి యావరేజ్ స్టాక్ మాత్రమే వచ్చింది. యావరేజ్ స్టాక్తో మన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తోటి 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిండు. అయితే ఈ 130 కోట్ల గ్రాస్లకించి మన ట్యాక్స్లు, థియేటర్ రెంట్లు తీసేస్తే 69 కోట్ల షేర్ మన డిస్ట్రిబ్యూటర్లకు మిగిలింది. అంటే మొత్తం మీద 42 కోట్ల లాభం వచ్చింది ఈ టిల్లు స్క్వేర్ సినిమాతోటి, అది కూడా యావరేజ్ స్టాక్ తోటి. జాక్పాట్. సో నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా మన లక్కీ భాస్కర్. ఈ సినిమాని కేవలం 14 కోట్లకు అమ్మితే ఇది 112 కోట్లు కలెక్ట్ చేసింది. సో అందులో షేర్ 54 కోట్లు అయితే మొత్తంగా మన డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన ప్రాఫిట్ 40 కోట్లు. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఒక నాన్ తెలుగు హీరో వచ్చి 100 కోట్లు కొట్టిండు. అంటే మన తెలుగు ఆడియన్స్ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిరు, ఒక మంచి సినిమాని ఎక్కడి దాకానైనా తీసుకుపోతాం, హీరోతో మాకు సంబంధం లేదని. నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా మన కిరణ్ అబ్బవరన్ ఖా. ఈ సినిమాని 10 కోట్లకు అమ్మారు. 10 కోట్లకు అమ్మితే ఏంది ఈ సినిమాకి గంతగనం మార్కెట్ ఉందా, కిరణ్ అబ్బవరన్కి అంత మార్కెట్ ఉందా, అవన్నీ రికవర్ అయితే అసలు అని మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందులో షేర్ 20 కోట్లు, అంటే 10 కోట్ల లాభం మన డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చింది రిటర్న్గా. సో మన తెలుగు ఆడియన్స్ మన కిరణ్ అబ్బవరన్ కోసం గట్టిగా నిలబడిపోయారు. మన లిస్టులో నెక్స్ట్ సినిమా మత్తు వదలరా 2. ఈ సినిమాని 8 కోట్లకు అమ్మితే ఇది 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈ గ్రాస్లకించి ట్యాక్స్లు అవి తీసేస్తే మొత్తం 17 కోట్ల షేర్ మిగిలింది. ఈ 17 కోట్ల షేర్లకించి మొత్తం 9 కోట్ల లాభం మన డిస్ట్రిబ్యూటర్ల చేతికొచ్చింది. సో ఈ లిస్టులో ఫైనల్ సినిమా, హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఇది 3 కోట్లకు అమ్మితే 18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
18 కోట్ల గ్రాస్లకించి 10 కోట్ల షేర్, అంటే మొత్తం 7 కోట్ల ప్రాఫిట్ ఇచ్చింది ఈ సినిమా. 7 కోట్లు అనగానే చిన్నగా కనిపిస్తుంది, కానీ సినిమాని అమ్మేది కేవలం 3 కోట్లే, మొత్తం న్యూ ఫేసెసే. అయినా కానీ 20 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం బ్లాక్ బస్టర్, ట్రిపుల్ క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ అనొచ్చు ఈ సినిమాని. సో ఈ 2024లో చూసుకుంటే మొత్తం అయితే బ్లాక్ బస్టర్ అయింది, లేకపోతే డిజాస్టర్ అయింది. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే, మన పెద్ద సినిమాలు జనరల్గా అంత పెద్ద లాభాలు, హ్యూజ్ ప్రాఫిట్స్ అని ఏమి అయ్యాయి, కానీ ఈసారి ప్రతి పెద్ద సినిమా, హిట్ అయిన ప్రతి పెద్ద సినిమా జాక్పాట్ లెవెల్లో ప్రాఫిట్స్ ఇచ్చినాయి. సో అంతే ఈ వీడియో ఇక్కడికే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ కూడా ఒక వీడియో వస్తుంది. సో అప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.